నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం। సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్స్ సొసైటీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ కుత్బుద్దీన్ నివాసంలో రంజాన్ పండుగ సందర్భంగా ఆయన స్నేహితులకు అల్పాహారం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా స్నేహితులు పరస్పరం అలైబలై ఇచ్చుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని స్వీకరించి విచ్చేసిన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు। రంజాన్తో పాటు నవరాత్రి, ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలను కుల మతభేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకుంటామని పేర్కొన్నారు। గంగా జమున తహజీబ్ స్ఫూర్తితో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ప్రభాకర్, ప్రవీణ్, బ్రహ్మయ్య, ఆసిఫ్, లింగం, మనోహర్, సురేష్ తదితర స్నేహితులు పాల్గొన్నారు। भाई अस्सलाम वालेकुम। आज जो है हमारे पास हमारे घर में जो है एक दावत थी। दावत में जो है हमारे हिंदू भाई और मुसलमान भाई सब मिलके जो है ना वो दावत में शिरकत करें, इसलिए हम उनकी शुक्रिया अदा कर रहे हैं। और मेरी तरफ से जो है हमारे प्रभाकर अन्ना और प्रवीण अन्ना और उनके साथ में जो साथियाँ हैं सब लोगों को जो है मेरी तरफ से शुक्रिया। और उनका कीमती वक्त निकाल के जो घर पे आके जो मिले और हिंदू मुस्लिम भाई भाई बोले ऐसा एक गंगा जमुना तहजीब के जैसा हम सब मिलके जो है ना ईद मनाते हैं कि कोई सा यहाँ पे कोई फीलिंग नहीं है। यहाँ पे ये हमारे आरसीपुरा में होंगे, MAG में होंगे, कांसी में जो है हिंदू मुस्लिम फीलिंग कुछ भी नहीं है। उनके दावतों में जो हम जाते हमारे दावतों में उन्हें आते, इसलिए उन्हें बहुत शुक्रिया अदा कर रहा हूँ। आप सब लोगों की तरफ से ईद मुबारक। సందర్భంగా కుద్దూస్ గారి ఇంటికి రావడం జరిగింది। నేను నా స్నేహితులతో సహా చాలామంది స్నేహితులు వచ్చాము। ఇది ఒక పండుగ, నాకు తెలిసి మా రంజాన్ పండుగ చాలామంది ఏదో అంటారు కానీ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు మేమందరం ఉంటున్నాం। ఇంతమంది అందరం కలిసి చేసుకున్న వాళ్ళ పండుగ ఇది। మేమందరం కూడా చాలా ఘనంగా రంజాన్ పండుగని ప్రతి సంవత్సరం చేరుకున్నాం। ఈ సంవత్సరం కుద్దూస్తో పాటు మా స్నేహితులు అందరం రావడం జరిగింది। ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము। అదేవిధంగా ఈ పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కుద్దూస్ ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది। థ్యాంక్ యూ అండి। సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం GHMC 111వ డివిజన్ పరిధిలోని ఈద్గా వద్ద రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన అనంతరం పవిత్రమైన ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను భక్తి శ్రద్ధలతో ఆచరించారు। ఈ సందర్భంగా గంగా జమున తహజీబ్ను ప్రతిబింబిస్తూ కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులు భాయ్ భాయ్ అంటూ పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు। కుల పెద్దల సమక్షంలో సోదరభావంతో ఒకరినొకరు కలుసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక 111వ డివిజన్ మాజీ కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, తొంట అంజయ్య, పుష్ప నగేష్, సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్ హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో మైనార్టీ ప్రెసిడెంట్ అజీం భాయ్, మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ కుత్బుద్దీన్, డివిజన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ మునీర్, మైనార్టీ సర్కిల్ ప్రెసిడెంట్ షేక్ గౌస్ తదితరులు హాజరయ్యారు। వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్గా ప్రాంగణాన్ని పండగ వాతావరణంతో నింపారు। तुम पे हरदम करोड़ा करोड़ो सलाम ओ रसूल अल्लाह व सल्लम अलैहि अल्लाह सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अला मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम सल्लल्लाहु अला ताजदार हम पे सुल्तान दी हो निगाहें करो, हम पे सुल्तान दी तुम पे रहमतुल्लाहि बरकातहू। आज हमारे यहाँ जो है रमज़ान की ईद उल फितर की नमाज़ अदा की गई। हमारे ईद के मौके पे हमारे रामचंद्रापुर के कारपोरेटर के जो है कार्टून के जो है सो हमारे जनाब नागेश यादव साहब हमारे पास यहाँ पे हर साल की तरह ये साल भी तशरीफ़ लाए। ईद मुबारक की बात पेश करते हैं सभी हजरात को। और जो है सो यहाँ पे अभी हमारे भाई साहब जो कहा, हम हर त्यौहार में भी मिलजुल के हम त्यौहार मनाते हैं, या दसरा होने दो, रमज़ान होने दो, होली होने दो, जो भी होने दो, जिसके हर एक के त्यौहार में मिलकर हम लोग जो है सो एक दूसरे की खुशी में शामिल होकर बधाई देते हैं।
और हमारे यहाँ जो है सो अभी तक भी जो है सो कोई चीज़ की भी जो है सो आज तक भी जो है सो कुछ कमी नहीं है। हमारे क्या इंतज़ाम में कमी है, क्या है, सब कुछ हमारे से ज़्यादा हमारे भाई लोग देखते हैं। हम बिना पूछे हमारी पूरी जो भी हमारी जो हमको चाहिए वो हमारे वक्त से पहले वो लोग अरेंजमेंट करते। ये हमारी जो है यहाँ पे खुशकिस्मती है कि हम लोग सब जो है सो ऐसे लोगों के साथ में हम लोग रह रहे हैं। बहुत अच्छी बात है। और ये नागेश अन्ना बोल के नहीं, अभी सब जितने भी हमारे यहाँ जो लीडरान हैं, जो हम यहाँ पे पार्टी के जो है सो नहीं है, हर पार्टी से भी जो है सो हम लोग मिलजुल के रहते हैं। या कांग्रेस होने दो, TRS पार्टी होने दो, जो भी वगैरह वगैरह जो भी पार्टी होने दो, इंक्लूडिंग BJP पार्टी भी होने दो, हम लोगों से मिल के ही रहते हैं। यहाँ पे कोई कुछ भी किसी के साथ कोई गिला शिकवा कुछ भी नहीं है। बहुत खुशी की बात है। हम सभी हजरात को, हिंदू, मुस्लिम, सिख, ईसाई सबको भी ईद मुबारक की बात पेश करता हूँ। अस्सलाम। आज हम सब का ईद का दिन है, खुशी का दिन है। आज हम सब ईद की नमाज़ के लिए जमा हुए हैं। माशाअल्लाह हमारे महल्ले और समाज के बहुत सारे लोग ईदगाह खचाखच भरा हुआ है और सब अपने रब को याद करने के लिए आए हुए हैं। हर मज़हब के अंदर कोई ना कोई दिन होता है। हमारे इस्लाम के अंदर भी एक ईद का दिन है। हम लोग भी अल्लाह को याद करने के लिए आते हैं। सब आपस में खुशी के साथ मिलते हैं, एक दूसरों को मोहब्बत का पैगाम देते हैं, अमन का पैगाम देते हैं और अल्लाह से यही दुआ करते हैं कि जितना हम लोग यहाँ रहते इस मुल्क में गंगा जमनी तहज़ीब के साथ रहें। सभी भाई रहते हैं, हिंदू, मुस्लिम, सिख, ईसाई सभी भाई रहते हैं। सब आपस में मुत्तहिद के साथ रहेंगे तो इंशाअल्लाह हमारा मुल्क बहुत तरक्की करेगा और तरक्की के मदारिज को इख्तियार करेगा और बहुत आगे पहुँचेगा इंशाअल्लाह। సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో 112 డివిజన్ పరిధిలో ఈద్గా వద్ద ముస్లిం మైనార్టీ సోదరులు రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఘనంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న అనంతరం ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ సందర్భంగా సోదరభావాన్ని చాటుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈద్గా ప్రాంగణం పండగ వాతావరణంతో కలకలలాడింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గన్నీబాయ్, గఫార్బాయ్, ఏకఫ్ ఫౌండేషన్ చైర్మన్ కదీర్బాయ్ పాల్గొన్నారు. అలాగే స్థానిక మాజీ కార్పొరేటర్లు తొంట అంజయ్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నాగేష్ యాదవ్, గ్రామ పెద్దలు, ముస్లిం మైనార్టీ సోదరులు అబ్బు అలీ కురేషి తదితరులు హాజరయ్యారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈద్ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ యొక్క రామచంద్రాపురంలో ఉన్నటువంటి ఈద్గా దగ్గరికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే మేమందరం కూడా ప్రతి రంజాన్ పండుగకు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా ఇక్కడ అందరం వచ్చి ఈ యొక్క గత 30 రోజులుగా మైనార్టీ ముస్లిం సోదరులు ఉపవాసాలుండి ఇఫ్తార్ విందులు చేసుకుంటూ ఈరోజు రంజాన్ చేసుకోవడం జరుగుతుంది. మా యొక్క రామచంద్రాపురం 268 డివిజన్లో ప్రతి గతంలో 112 డివిజన్, ఇప్పుడు 268 డివిజన్లో మా ముస్లిం, హిందువులము, క్రైస్తవులు అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఉండి అందరం ఐక్యతతో ఉండి ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం. అదేవిధంగా అదే సందర్భంగా అదే ఆనవాయితీగా ఈరోజు ఈ యొక్క రామచంద్రాపురం ఈద్గాలో అందరం కలిసి అలయ వలయ తీసుకొని అందరం కూడా సంతోషంతో ఉండాలని ఆ అల్లా మీద ప్రార్థిస్తూ ఇప్పుడు కూడా ఇలాంటి రంజాన్ పండుగ కాకుండా బక్రీద్ కానీ వేరే హిందువుల పండుగలు కానీ ముస్లిం పండుగలు క్రైస్తవ పండుగ అందరం కూడా ఇలాగే చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ అందుకే రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ యొక్క ఈద్గా వరకు వచ్చినట్టుంటే గతంలో నేను 2016లో కార్పొరేటర్ గెలిచినప్పుడు మిత్రుడు మా యొక్క గనీబాయ్ గారు మా యొక్క BRS పార్టీ కార్యకర్తలు కోరడం జరిగింది. ఈ యొక్క మీ పేరు ఉంటుందని మిత్రుడు నన్ను ఇదే మా యొక్క గని గారు కోరిక మేరకు ఎమ్మెల్యే గారి సహకారంతో 25 లక్షల రూపాయలతో ఈ సీసీ కానివ్వండి, ఈ యొక్క ప్రహారీ గోడ కానివ్వండి 25 లక్షలకు పైన అయింది. నాకు జైరాబాద్లో ఏ విధంగా ఉందో అలా కావాలని ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మేము ఇక్కడ అయ్యింది. మొన్న ఇక్కడ పుష్పానాకి దగ్గర వచ్చింది, ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడే సాక్షి మా యొక్క మిత్రుడు ఉన్నాడు. నేను దీని రాజకీయాలు చెప్పదలుచుకోలేను. ఈ యొక్క దానికన్నా ఎక్కువైంది మగ్గులు పాపం కాంట్రాక్టర్ చేసుకొని అతనికి బిల్లు వచ్చిందో తెలియదు. కానీ బ్రహ్మాండంగా అందరూ ముస్లిం సోదరులు బాగుండాలి. ఆ ముంగట కూడా బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టిస్తానని కూడా ఆ రోజు గని గారిని నేను కోరడం జరిగింది.
ఇప్పుడున్న పరిధి నేను కార్పొరేటర్గా నేను నా పదవి కాలం అయిపోయింది. నా పరిధిలో ఈ యొక్క ఈద్గాలో నా ఊరికి ఎమ్మెల్యే గారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్తో ఈ యొక్క దీన్ని నిర్మాణం చేసినాం. ఏదో ఒట్టిగా గొప్పలు చెప్పడం కాదు, కాకపోతే పక్క ఇప్పుడు చెప్పారు కాబట్టి దాని గురించి చెప్పడం అవసరం ఉంది. కానీ అందరికీ మా యొక్క ముస్లిం సోదరులు అందరూ కూడా గత 30 రోజులుగా ఉపవాసాలు ఉండి ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్న ప్రతి మిత్రులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తోటాంజయ్య. वरकतु सभी को मेरी तरफ से ईद उल फित्र की मुबारकबाद पेश करता हूँ। और हर साल की तरह इस साल भी बहुत ही बड़े पैमाने पे रामचंद्रपुरम ईदगाह में यहाँ पर ईद उल फित्र की नमाज़ अदा की गई है और हर चीज़ की सहूलत थी। यहाँ पर आप देख सकते हैं कि 2 दिन से यहाँ पर टेंट डाल रहे हैं और पीने का पानी यहाँ पर रखा गया है पीने के लिए। आयशो वालों को तकलीफ़ नहीं होने के लिए, वज़ू करने के लिए यहाँ पे भी पूरे बैरल भर के पानी रखा गया है। और मैं GHMC डिप्टी कमिश्नर का भी शुक्रिया अदा करता हूँ। यहाँ पर हर तरीके से साफ़ सफाई की गई है और पुलिस डिपार्टमेंट का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि यहाँ पर सुबह से फजर की नमाज़ से आकर वो लोग यहाँ पर ड्यूटी कर रहे हैं। ट्रैफिक की सहूलत नहीं यहाँ पर रहना बोल के पूरे लोगों को पार्किंग बाजू में छोटे स्कूल में प्राइमरी स्कूल में करा रहे हैं। और हर चीज़ का हर एक इंसान का मैं शुक्रिया अदा करता हूँ जो यहाँ पर हमारे साथ रहकर यहाँ पर ईदगाह में हर चीज़ का मदद करे। जो मस्जिद कमेटी वालों का भी मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ जो सुबह से हमारे साथ रहकर यहाँ पर हर चीज़ का टेंटों में होने दो जानी माज़ा डालने के लिए हर चीज़ में हमारा साथ दिया और सबका मैं शुक्रिया अदा करता हूँ। और 30 दिन यहाँ पर रोज़े रहकर आज जो ईद उल फित्र की नमाज़ पढ़े हम, अल्लाह ताला से मैं यही दुआ करता हूँ कि अल्लाह ताला हर इंसान की दुआ कबूल करे और हर एक इंसान का रोज़ा कबूल करे, हर एक की दुआ कबूल करे। फिर से मैं ईद उल फित्र की मुबारकबाद पेश करता हूँ। ईद उल फितर का दिन है, बहुत बड़ा खुशी का दिन है। एक महीना रमज़ान का पूरा महीना 30 रोज़े पूरे मुसलमान 30 रोज़े अदा करने के बाद 30 रोज़ों के बाद आज जो है खुशी का दिन है ईद उल फितर। ये इतना खुशी का दिन है कि लोग जो है आज से रोज़ों का इख्तिताम होता है। ईद उल फितर जो एक ईद ऐसी सबसे बड़ी ईद है इस्लाम में, मुसलमानों में सबसे बड़ी ईद एक रमज़ान होता है। रमज़ान में सबसे बड़ी ईद ईद उल फितर की होती है। ये ईद उल फितर की नमाज़ हमारे पास जो है हर एक मिलजुल के हिंदू मुस्लिम सिख ईसाई जो आपस में सब हम लोग भाई भाई की तरह मनाते हैं। यहाँ पे जो है ईदगाह में अच्छी तरीके से इंतज़ाम होता है। सारे लोग कोई तकलीफ़ के बगैर हर एक आदमी हर इलाके से सब लोग आके तकरीबन 4-5 हज़ार आदमी यहाँ पे नमाज़ पढ़ते हैं और सुकून और इत्मीनान के साथ पढ़ कर के जाते हैं। हर एक चीज़ की सहूलत जो है मुहैया की जाती है। ये जो है रोज़ा एक ऐसा है, 1 महीना अगर कोई रोज़ा रहा 1 साल तक जो है 11 महीने तक वो तंदुरुस्ती रहती। अल्लाह ताला का एक निज़ाम है जो 1 महीना रोज़ा रहेगा तो 1 साल तक जो है उसको कोई बीमारी नहीं आती फिर रमज़ान तक। तो इसलिए जो है हम जो है रमज़ान में पूरे रोज़े रहते 30 रोज़े रहने के बाद अल्लाह ताला जो है इबादत का मौका है 30 दिन हम लोग जो है सुबह सवेरे उठते हैं 4 बजे उठ कर के जो है सहर करते हैं और उसके बाद जो है इफ्तार 6:30 बजे जो है शाम को इफ्तार करते हैं और 5 वक्त नमाज़ पढ़ते हैं। और तरावी की नमाज़ भी जो है हर मुसलमान जो है तरावी की नमाज़ और हर 5 वक्त की नमाज़ पढ़ कर के जो है ये इबादत का महीना है। 1 महीना अल्लाह ताला का हुक्म है 1 महीना तुम लोग इबादत करो। 1 महीना शैतानों को अल्लाह ताला अंदर कर देता कि जो कोई बुरा काम नहीं होना, कोई इंसानों को शैतान नहीं भटकाना। लिहाजा हर एक आदमी इबादत करता है, हर मुसलमान इबादत 1 महीना फुल करते हैं। इसके बाद जो है इसके बाद भी इबादत ज़रूरी है करना, लेकिन शैतान को छोड़ दिया जाता है, उन्हें भटकाते जाता, अपन बिगड़ते जाते। इसलिए बाद में जो है अपन भी जो है इस रमज़ान के बाद भी बिगड़ना नहीं चाहिए, अच्छे काम करना चाहिए, अच्छे अखलाक पैदा करना चाहिए, अच्छा जो है दीन पर चलना चाहिए। अपने वजह से अपने पड़ोसी को तकलीफ़ नहीं होना चाहिए। ये इस्लाम सिखाता है। इस्लाम जो है हर मज़हब को लेकर चलना सिखाता है, चाहे कोई भी मज़हब का हो। अपने तरफ से अपना कोई भी एक भाई हो, अपना गैर भी अगर अपने बाजू में किराए को है तो उसको भी तकलीफ़ नहीं होना चाहिए। इस्लाम एक पीसफुल मज़हब है। इसको लोग जो है कुछ ऐसे जो है लोग इक्का दुक्का लोग इस्लाम को जो है बदअमली करके लोगों को बदज़हन करके बदनाम करते हैं, लेकिन इस्लाम एक कुरान ऐसी चीज़ है कि सारी इंसानियत पे नाजिल हुआ। कुरान खाली मुसलमानों का नहीं होता, ये सारे आलम इस्लाम और जो सारे मुसलमानों के लिए ये किताब है। ये किताब जो है मुस्लिम से नहीं गैर कौम वाले भी इस कुरान को पढ़ते हैं, उस पर अमल करते हैं। कुरान एक ऐसा है कि अच्छा काम करना, बुरे से परहेज़ करना।
जितना हो सके आप अच्छा मदद करना, किसी को पैसे इंटरेस्ट पे नहीं देना, वो ओन पैसे देके उसकी मदद करना है, उसका बुरे वक्त में काम आना है हर एक के, जो है ये इस्लाम सिखाता है। ये इस्लाम जो है ज़माने से जो है इस्लाम कायम है और कायम रहेगा, हर एक को लेके चलता है। हिंदू मुस्लिम सिख ईसाई कोई भेदभाव नहीं रहता, हर एक जो है अमल करता है। कई लोग जो है आप जानते हैं कि कई इस्लाम पे जो अमल करते हैं वो लोग से खुद ब खुद लोग मोहब्बत करते हैं। जो इस्लाम से अमल नहीं करता, जो दंगा फिसादा वगैरह जो मलूस रहते हैं, वैसे लोगों को हर आदमी नफरत करता, वो आदमी इस्लाम का नहीं होता। लिहाजा जो है इस्लाम पे चलना चाहिए और कुरान और हदीस पे रोशनी में इस्लाम और कुरान शरीफ उर्दू अरबी में नहीं, तेलुगु में भी है, इंग्लिश में भी है, हिंदी में है, मराठी में, तमिल में, हर ज़बान में कुरान शरीफ है। कुरान शरीफ को अपन मुताला करना, ये सबके लिए, खाली मुसलमानों के लिए नहीं, सब उसमें मुताला करे। जो कुरान को मुताला करके पढ़ करके जो अमल करेगा उसको पूरी दुनिया चाहती। ये जो है पैगाम अल्लाह ताला कुरान के ज़रिए हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के ज़रिए इंसानों को जो है अच्छा और बुरे की तमीज़ बताने, अच्छे काम करने के लिए, अमल करने के लिए जो है ये कुरान नाजिल हुआ है। हम सब उसके ऊपर अमल करें, खुद ब खुद जो है दुनिया आपको चाहने लगेगी, हर एक आदमी जो है आपको चाहने लगेंगे अच्छे काम करेंगे। जो गलत काम करेंगे हर आदमी नफरत करने रहेगा। హైదరాబాద్లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. భూదాన్ పోచంపల్లికి చెందిన దర్శకుడు విజయ్ కుమార్ బడుగు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రంలో మధు ప్రధాన పాత్ర పోషించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అవార్డును అందజేశారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యూనిటీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంటోంది. చీరందాసు శ్రీకాంత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మరి దీనికి గాను వారు గోల్డెన్ మూమెంటో 5 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకున్న చీరందాస్ శ్రీకాంత్ పొన్నం గారికి గోల్డెన్ మూమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతి అలాగే ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్. ఇక షార్ట్ ఫిల్మ్ సెగ్మెంట్. ప్రదీప్, రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా చాలామంది న్యూ ఏజ్ ఫిల్మ్ డైరెక్టర్స్ బాగా పాపులర్ అవుతున్నారు, వెలుగులోకి కూడా వస్తున్నారు. అటువంటి విభాగానికి మనం ఇప్పుడు అవార్డు ఇవ్వబోతూ ఉన్నాము. అదేంటి అంటే ద షార్ట్ ఫిల్మ్ కేటగిరీ. మన రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్స్కే మాత్రమే కాకుండా షార్ట్ ఫిల్మ్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పాత సీసాలో కొత్త సారాలాగా ఉందని మండల డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ విమర్శించారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో ముదిరాజ్ ప్రగతి భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన ముదిరాజ్ యువతను సన్మానించారు. యూపీఎస్సీ, గ్రూప్ 1, సామాజిక పత్రిక, పోలీసు రంగాల్లో రాణించిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వానికి నిధుల కొరత ఉందని, ఆర్థిక వనరుల సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. గత ప్రభుత్వ పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ అవి పూర్తిగా నెరవేరలేదని పేర్కొన్నారు. సరే ఇటు చూడండి. దగ్గరకు ఉండండి సార్. సార్ దగ్గర క్లోజ్. 1 సెకండ్ క్లోజ్. 1 సెకండ్ రైట్. ఓకే సార్ ఇక్కడ చూడండి సార్. అబ్బాయి ఇక్కడ చూడు. రైట్. ఓకే. మిలియన్ స్టెప్స్ అహెడ్. ఏదైనా జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ స్టెప్ తోటే మొదలవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఇన్ యువర్ థింకింగ్, వెరీ క్లియర్ ఇన్ యువర్ ఆబ్జెక్టివ్. చాలా వెనుకబడి ఉన్నారా అంటే అదేం కాదు. ద డివైడింగ్ లైన్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. కృష్ణస్వామి ముదిరాజ్ గారి ట్రస్ట్ కూడా ఉంటుంది. వారి కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఏర్పాటు చేసిన ట్రస్ట్, అది కూడా ఈ మధ్య కాలంలో పనిచేయడం లేదు. గతంలో వారు నన్ను అడిగినారు, దాంట్లో చాలా పేర్లు చూసిన తర్వాత నేను, ఎందుకంటే దాన్ని మళ్ళీ లోతుకు పోయి పనిచేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో నేను కొంచెం వెనుకాడిగా వేసిన. అదేవిధంగా ఇలా సికింద్రాబాద్ భవన ట్రస్ట్ కావచ్చు, కోకాపేట ట్రస్ట్ కావచ్చు, దయచేసి మీకు అందరికీ కూడా ఒక మాట చెప్తున్నా, మీలాంటి వాళ్ళు ముందరికి రండి. అన్ని ట్రస్ట్ ని ఒకే ట్రస్ట్ కింద తీసుకొచ్చి ఒకే ఏజెండా కింద పనిచేసే బాధ్యత తప్పకుండా తీసుకున్నాం. వారికి తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే భవన నిర్మాణాలు కావాలి.
ఇలా మనం రాష్ట్రంలోనే 22 జిల్లా కేంద్రాల్లో భవనాలకు స్థలాలు సేకరించినాం. వందలాది గ్రామాల్లో ఇలా భవనాలు కట్టుకున్నాం. పెద్ద దేవాలయాలు నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంకా బలంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన జాతి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ రోజు తక్కువ టైం అయినప్పటికీ కూడా రోజు కూర్చొని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య మరియు కల్చరల్ విభాగం సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ముదిరాజు బిడ్డలకు సత్కారం చేయడానికి తలపెట్టడం జరిగింది. యూపీఎస్సీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పెద్దలకి, అదేవిధంగా గ్రూప్ 1లో ఇటీవల కాలంలో విజయం సాధించిన వాళ్ళకి, సామాజిక రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు, పత్రికా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు, అదేవిధంగా పోలీసు అధికారులుగా సెలెక్ట్ అయ్యి పనిచేస్తున్న పెద్దలకి, డాక్టరేట్స్ సాధించిన అనేక మంది యువకులకు ఈరోజు వారందరినీ సత్కరించడం, సన్మానించడం మా బాధ్యతగా భావించి సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో ఇది స్ఫూర్తిదాయకంగా నిలబడాలని, ఇంకా దీన్ని విస్తృతపరిచి ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భారీ ఇంకా సాధ్యమైనంత వరకు ఆర్థిక సాయం కూడా అందజేసే విధంగా మా కార్యక్రమాలు రూపొందించుకోవాలని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది. దీనికి ఇంకా విస్తృత ప్రాతిపదిక మీద మా వ్యవస్థను కూడా మెరుగుపరుచుకొని ఇంకా బలోపేతం చేసి రానున్న సంవత్సరం నాటికి ఇంకా భారీ ముదిరాజు బిడ్డల్ని సత్కరించే కార్యక్రమం కానీ వారికి చేయూతనందించే కార్యక్రమాలు ఇంకా బలంగా చేస్తామని ఈ సందర్భంగా బడ్జెట్ ఏముంటుంది, దాంట్లో పాత సీసాలో కొత్తసారి లాగా ఉంటుంది. ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది, ఆర్థిక వనరుల సమస్య వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి గత ప్రభుత్వ కాలంలో కంటిన్యూ చేసిన స్కీమ్స్ అన్నింటినీ కూడా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇంకా అదనంగా ఇచ్చిన హామీని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కొంత కష్టతరంగానే ఉంది. అన్నిటినీ మొత్తం ఇంకా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.